ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథ్యం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కొలిగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ ఈ విష్ణు పురాణం 15వ అధ్యాయం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ అధ్యాయంలో కిందటి ఘట్టంలో మనం చెప్పుకున్నటువంటిది సమస్తమైనటువంటి ఏకాదశ రుద్రుడి దగ్గర నుంచి ద్వాదశాదిత్యులుగా దగ్గర నుంచి కశ్యపునికి అదితికి సంతానంగా కలిగారని చెప్పుకున్నాం. అయితే ఇంకా ఈ ఘట్టంలో కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఆఖరి శ్లోకం కృషాశ్వస్యతు దేవర్షేః దేవ ప్రహరణాస్మృతా ఏతే యుగ సహస్రాంతే జాయంతే పునరేవహి అన్న శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. అక్కడ నుంచి మొదలు పెట్టుకుందాం. దేవప్రహరణాలు అనబడేటటువంటి దేవగణాలు దేవర్షి అయినటువంటి కృషాశ్వనకు సంతానంగా లభించాయి. సహస్రయుగాలు పూర్తయిన పిమ్మట ఆ సంతతి మళ్ళా జన్మిస్తుంది అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షిగా చెబుతున్నారు. 1000 యుగాలు అయిన తర్వాత 1000 యుగాలు పూర్తయిన తర్వాత ఈ దేవతాగణాలన్నీ మళ్ళా జన్మిస్తాయి అని చెబుతున్నారు. ఇక్కడ మనకి కొంతమందికి ఒక అనుమానం కలగచ్చును. ప్రహరణాలు అంటే అర్థము మనం సామాన్యంగా తెలుసుకోవలసినటువంటి విశేషం ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు ఒక యోధుడు ఇంకొక యోధుడిని ప్రహరణం చేయడం అంటే కొట్టుకోవడం అనమాట. కానీ ఇక్కడ ఈ విధంగా ఇందులో పురాణంలో చెప్పలేదు. ప్రహరణాలు అనగా ఆయుధాలు అన్నవి అర్థం వస్తాయి. అలాగే దేవప్రహరణాలు అనగా ఈ కృషాశ్వుడు ఏ దేవతనైతే ఎక్కువగా ఆరాధించాడు, ఏ దేవతని ఎక్కువగా అభిమానించాడు, కృషాశ్వుడనే కాదు ఎవరైనా సరే ఏ దేవతలనైతే అభిమానిస్తారో, ఏ దేవతలనైతే నిత్యం పూజిస్తారో, ఏ దేవత కోసం తపస్సులు చేస్తారో వారు తత అభిమాన దేవతలందరూ కూడా వారికి సంతానంగా కలుగుతారు అని ఇక్కడ ఈ పురాణంలో చెప్పబడుతున్నది. దేవప్రహరణాలు అనబడే దేవగణాలు దేవర్షి అయినటువంటి కృషాశ్వనుకు సంతానంగా లభించాయి. అలాగే ఎవరైనా సరే బ్రహ్మ పదార్థం కోసం తపస్సు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చూడండి, కశ్యపునికి అదితికి కూడా విష్ణువు జన్మించారు కదా, అలాగే ద్వాదశాదిత్యులు జన్మించారు కదా. ఇదంతా కూడా వారు చేసేటటువంటి తపఫలితంగా లభించింది. అలాగే ఇక్కడ కృషాశ్వనుతో సైతంగా మనము కూడా అంతటి తపశ్శక్తి సంపన్నులమైతే తప్పకుండా ఆ దేవతాగణాలు చక్కగా మనకు సంతానంగా కలుగుతాయని కూడా ఇక్కడ చెబుతున్నారు పరాశరుడు వారు. హేమవంతుడు చక్కగా పార్వతీదేవి కోసం తపస్సు చేసి, అలాగే మేనకాదేవి వీళ్ళిద్దరూ కూడా అమ్మవారు మాకు సంతానంగా కలగాలి అని చెప్పి తపస్సు చేసిన సందర్భంలో ఆ పార్వతీదేవి అమ్మవారికి సంతానంగా కలగలేదా? అలాగా ఇక్కడ దేవతలందరూ కూడా ఎవరి తాలూకా తపశ్శక్తిని బట్టించి వారికి అనుగ్రహ వరాన్ని ప్రసాదిస్తారు ఆ దేవతలు. ఇక్కడ కృషాశ్వుడు తత్ అభిమాన దేవతలైనటువంటి దేవప్రహరణాలు అనబడేటటువంటి ఒక తెగని ఎక్కువగా అభిమానించి పూజించి జపించి తపస్సు చేసి వారిని సంతానంగా పొందాడు అని చెప్తున్నారు ఇక్కడ. సర్వే దేవగణాస్తాత త్రయత్రిముషత్యు ఛందజాః తేషామపీహ సతతం నిరోధోత్పత్యురుచ్యతే. ఇక్కడ మైత్రేయ మహర్షిని ఉద్దేశించి పరాశరుడు వారు చెబుతూ వేదోక్తాలైనటువంటి 33 దేవతా గణాల వారందరూ తమ ఇచ్ఛను బట్టి జన్మించినవే. వాటికి ఈ లోకంలో నిత్యం ఉత్పత్తి వినాశనం చెప్పబడ్డాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసినటువంటి విషయం 33 ఛందసాః 33 ఛందస్సులు కలిగినటువంటి దేవతలు. ఇది ఈ పదం పట్టుకుని చాలామంది ఇప్పటికీ ఇంకా మీ హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదండి, ఇంతమంది దేవతలు ఎందుకండి అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి వాదన ఇంకా తెస్తూనే ఉన్నారు. ఇక్కడ చెప్పినటువంటిది పురాణంలో జాగ్రత్తగా పట్టుకోండి. త్రయత్రివిశత్యు ఛందజాః
33 దేవగణాల వారందరూ కూడా, దేవగణాలు అవన్నీ కూడా 33 గణములు, ఏకాదశ రుద్రుడు, ద్వాదశాదిత్యుడు, ఇలా మనం చెప్పుకున్నట్లయితే కొంతమంది ఉన్నారు. 33 మంది వాళ్ళు దేవగణాల వారందరూ కూడా తమ ఇచ్ఛను పట్టించి జన్మించినవే. వారి తాలూకా ఎవరైతే తపస్సు చేస్తారో, ఎవరి కోసమైతే తపస్సు చేస్తారో వారికి చక్కగా సంతానంగా ఈ దేవతాగణాలన్నీ కూడా ఉద్భవించాయి. వాటికి ప్రతి యుగంలో, ప్రతి మన్వంతరంలో, ప్రతి కల్పంలో కూడా నిత్యము ఉత్పత్తి ఉంటుంది, వినాశనం కూడా ఉంటుంది. వినాశం అంటే ఏదో చచ్చిపోవడం అని కాదు, ఇక్కడ దిక్కుమాల సంతతి ఇది కాదు. వినాశం అంటే ఏ సమయానికి ఆ దేవతా తాలూకా శక్తి ప్రచోదనం అవ్వాలో ఆ సమయానికి ఆ శక్తి ప్రచోదనం అవుతుంది. ఆ సమయం అయిన తర్వాత ఆ శక్తి తగ్గుతుంది. తగ్గడం అంటే శక్తి తగ్గడం అని కాదు, ఆ ప్రభావం తగ్గుతుంది అనేటటువంటి ఇక్కడ ఎదర వచ్చే ఈ శ్లోకంలో చెప్తున్నారు పరాశరుడు వారు. యథా సూర్యస్య మైత్రేయ ఉదయాస్తమయా విహ ఏవం దేవనికాయాస్తే సంభవంతి యుగే యుగే. ఇక్కడ ఓ మైత్రేయ మహర్షి లోకంలో సూర్యుడికి ఉదయము అస్తమయము ఎలా మనకి కనిపిస్తున్నదో అదే రీతిగా ప్రతి యుగంలోనూ దేవగణాలు ఉద్భవిస్తాయి, అంతర్ధానమవుతాయి. వినాశం అంటే అది అంతర్ధానం అవ్వడం. అంతర్ధానం ఇప్పుడు మనకి సూర్యుడు సమయానికి ఉదయించకపోతే పరిస్థితి ఏమిటి? భూమి మీద అల్లకల్లోలం జరుగుతుంది కదా. కానీ ఆ అల్లకల్లోలం జరగకుండా ఉండడానికి సూర్యుడు సమయానికి ఉదయిస్తాడు. ఉదయించినటువంటి సూర్యుడు సాయంకాల సమయానికి అస్తమయం అవ్వకపోతే ఎంత కల్లోలం అవుతుంది? అలాగే అదే రీతిగా చక్కగా దేవతలందరూ కూడా ఏ సమయంలో వారి తాలూకా ప్రచోదన శక్తి కనబడాలో ఆ సమయంలో కనబడుతుంది. కనబడి ఏ రక్షణ చేయాలో ఆ రక్షణ చేస్తుంది. అలాగే వారి తాలూకా సమయం అయిన తర్వాత అవి అంతర్ధానమవుతాయి అని మాత్రమే చెప్తున్నారు. వినాశనం అంటే వేవ లేకుండా పోతాయి, అవేవో వాటికి మృత్యువు ఆవహిస్తుంది, ఇంకా లేదనుకుంటే లయంలో కలిసిపోతాయి, ప్రళయంలో కలిసిపోతాయి. ఇలాంటి దిక్కుమాలిన పదాలు ఇక్కడ ఈ పురాణంలో చెప్పలేదు. అంతర్ధానం అవుతాయి. ఆ సమయానికి ఆ దేవతల తాలూకు శక్తి ప్రచోదనం అవుతుంది. ఆ ప్రచోదనమైన తర్వాత ఆ శక్తి అంతర్ధానం అవుతుంది. మరలా ఆ శక్తి ఎప్పుడు పుట్టాలో అప్పుడు పుడుతుంది. యుగే యుగే సంభవామి యుగే యుగే అని ఇక్కడ, సంభవంతి యుగే యుగే అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు పురాణంలో. అలాగే భగవద్గీతలో కూడా సంభవామి యుగే యుగే, ధర్మానికి గ్లాని కలిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా అది ఏ యుగంలోనైనా సరే, ఏ క్షణంలోనైనా సరే నేను పుడుతూనే ఉంటాను అని కృష్ణుడు చెప్తారు కదా. అలాగా ఇక్కడ ఈ పురాణంలో పరాశరుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఈ దేవతాగణాలన్నీ కూడా సత్కార్యం చేయడానికి ఖచ్చితంగా ఆ సమయంలో, అవసరమైన సమయంలో అవసరమైనంత శక్తిగా ఆవిర్భవిస్తాయి అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు మైత్రేయ మహర్షికి. ఇది ఇంతవరకు కశ్యపుడికి అదితికి పుట్టినటువంటి సంతతి గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ దితి సంతానం గురించి ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు. ఇక్కడే ప్రహ్లాదుల తాలూకు జననం గురించి తెలుస్తుంది ఈ ఘట్టంలోనే. అది అలా అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్విత్యాహ ప్రతిద్వయం యజ్ఞే కశ్యపాదితి నశ్రుతం హిరణ్యకశిపు శైవ హిరణ్యాక్షస్య దుర్జయ. కశ్యప మునీంద్రుని వల్ల దితికి 2 కొడుకులు జన్మించారని విన్నాం కదా. ఆ 2 కూడా దుర్జయులు. ఆ పదం జాగ్రత్తగా తెలుసుకోండి. తను అనుకున్నటువంటి పని ఖచ్చితంగా నెరవేరి తీరాలి, లేకపోతే దానికి ఆ పని నెరవేరడానికి ఎంతటి క్రూరానికైనా సరే పాల్పడేటటువంటి వారు అన్నది ఆ పదం తాలూకు అర్థం ఇంచుమించుగా వస్తుంది. దుర్జయులు వారిద్దరు కూడా కశిపుడు హిరణ్యాక్షుడు అనేటటువంటి వారిద్దరు కూడాను. సింహికా చ భవతు కన్యా విప్రచిత్తే పరిగ్రహ హిరణ్యకశిపో పుత్రా 4 ప్రతితౌజస. అలాగే ఈ దితికి కశ్యప మహాముని వల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడే కాకుండా సింహిక అనేటటువంటి కుమార్తె కూడా జన్మించింది. ఆమె విప్రచిత్తి అనేటటువంటి ఆయనకి భార్యగా ఉన్నది. ఆ విప్రచిత్తుడికి తాలూకు ఘట్టం వేరేగా వస్తుంది, ఆ సమయం వచ్చేటప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ హిరణ్యకశిపునకు విఖ్యాత తేజస్సులైనటువంటి 4 కుమారులు కలిగారు. చాలా జాగ్రత్తగా దీన్ని అందరూ అవగాహన చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే హిరణ్యకశిపునకు 4 కుమారులు కలిగారు. మనకి ప్రహ్లాదోపాఖ్యానంలో
ఒక ప్రహ్లాదుడి గురించి వివరం చెప్పారని తప్పిస్తే మిగతా ప్రహ్లాదుడి తాలూకు ముగ్గురు అన్నదమ్ముల గురించి వివరం ఎక్కడా చెప్పలేదు. ఈ పురాణంలో ప్రత్యేకంగా ఆ హిరణ్యకశిపుని తాలూకు సంతానం 9 కుమారులు, వారు ఎవరన్నది కూడా చెప్పారు పరాశరుడు. ఒక్క ప్రహ్లాదుడి గురించే కాదు, అన్నదమ్ముల గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ. హ్లాదస్య ప్రహ్లాదోస్సైవ బుద్ధిమాన్ సంహ్లాదస్య మహావీర్య దైత్యవంశ వివర్ధనాః. వారు ప్రహ్లాదుడి తాలూకు అదే హిరణ్యకశిపుడి తాలూకు కుమారుడు 9 కూడా అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, అలాగే సంహ్లాదుడు. హ్లాదము అంటే ఆనందం కలిగింపజేసేటటువంటిది, ఆ పేరులోనే ఉన్నది చూడండి, ఆనందం కలిగింపజేసేది హ్లాదము. ప్రహ్లాదుడు అందరికీ ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి వాడు. అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు, ఈ పేర్లకు ఉండేటటువంటి వివరం ఎదరఘట్టంలో చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ప్రహ్లాదుడి తాలూకా జన్మ వృత్తాంతము చాలా పరమాద్భుతమైనటువంటి జన్మ వృత్తాంతము. ఈ జన్మ వృత్తాంతంలో ప్రహ్లాదుడి కోసం భగవంతుడు సాక్షాత్తు హిరణ్యకశిపుడు అనేటటువంటి ఆయనకి మృత్యువు ఎలా సంభవించాలని ఆయన కోరుకున్నాడో ఆ రీతిన ఉద్భవించినటువంటి దేవుడు. చాలా విచిత్రంగా ఉంటుంది ప్రహ్లాదోపాఖ్యానం, చాలా మలుపులు తిరిగి ఉంటుంది ప్రహ్లాదోపాఖ్యానం. అసలు మనం చూసేటటువంటి రీతిగా భక్త ప్రహ్లాద సినిమాలోని కానీ, లేదంటే పోతనామాచ్యులు వారు రచించినటువంటి భాగవతంలో కానీ ఈ ప్రహ్లాదోపాఖ్యానం కానీ, ఆ హిరణ్యాక్షుడు అడిగినటువంటి హిరణ్యకశిపుడు అడిగినటువంటి వరం కానీ చాలా విశేషణంతో కూడుకున్నటువంటిది, చాలా చక్కనైనటువంటి మలుపులు తిరుగుతున్నటువంటి కథ ఈ ప్రహ్లాదోపాఖ్యానం. ఇదంతా కూడా మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ప్రహ్లాదుడు ఈ పేరులోనే ఉన్నది పరమాద్భుతమైనటువంటిది. హ్లాదము అంటే ఆనందము, ప్రహ్లాదము అంటే అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు ప్రహ్లాదుడు. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ మానవ జన్మ తీసుకున్నటువంటి వారు అందరికీ కూడా ఆనందింపజేయాలే తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటిది ఈ ప్రహ్లాదుని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి వారు చేయవలసినటువంటి పని. చూడండి, ధ్రువోపాఖ్యానంలో మనం కింద ఘట్టాలలో చెప్పుకున్నాం ధ్రువుడి చరిత్ర గురించి. ఆ ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు తల్లి తాలూకా సునీతి మాటల్ని పట్టుకొని పరమాద్భుతమైనటువంటి తపస్సు చేసి నారాయణ తలుచుకొని తన కోరిక నెరవేర్చుకున్నాడు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడి కోసం భగవంతుడు వచ్చాడు. నారాయణుడు జనార్దనుడు ధ్రువుడు తపస్సు చేస్తూ వచ్చాడు. ఈ ప్రహ్లాదుడి తాలూకా తపఫలితంగా శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుడు అనేటటువంటి ఆయనకి మృత్యువు కలిగించడానికి ఏ రీతిని రావాలో ఆ రీతిని వచ్చాడు. ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు తన మనస్సులో ఏ రూపాన్నైతే మహర్షులు చెప్పారో ఆ రూపాన్ని ధ్యానించినటువంటి ధ్రువుడికి అదే రూపంలో నారాయణుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో, హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడికి మృత్యువు ఎలా సంభవించాలి అని హిరణ్యకశిపుడు కోరుకున్నాడో ఆ మృత్యువు సంభవించడానికి ఆయన కోరుకున్న రీతిలో ప్రహ్లాదుడి తాలూకా భక్తికి మెచ్చినటువంటి నారాయణుడు ఆ రీతిని వచ్చి హిరణ్యకశిపుడిని చంపి లోక కళ్యాణం చేశాడు అన్నటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన కారణం. ఇక్కడ ఈ ప్రహ్లాదుడు చెప్పినటువంటి వివరం కానీ, ఆయన తాలూకా ఉపాఖ్యానం కానీ, ఆ ప్రహ్లాదుడి తాలూకా నడిచేటటువంటి ప్రహ్లాదుడి తాలూకా నడవడిక కానీ మనం తెలుసుకున్నట్లయితే భగవంతుడి యందు ఎంత భక్తి తత్పరతతో మనం ఉండాలన్నది మనకి తెలుస్తుంది. లేకపోతే ఈ ఉపాఖ్యానం చెప్పుకోవడమే అనవసరం. ఎందుకంటే ఒక తండ్రి కుమారుణ్ణి ఎన్ని హింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు పెట్టేటటువంటి ఎదర ఘట్టాలు వస్తాయి. వాటినన్నింటినీ కూడా మనం గంభీరంగా పట్టుకోవలసినటువంటి విషయం ఉంది. ఎందుకంటే భగవంతుడి యందు చిత్తము నిలబడకుండా, భగవంతుడి యందు మనస్సు లగ్నం అవ్వకుండా పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి భగవంతుడిలో పుట్టి కదా, ఆ ప్రాణి మళ్ళా భగవంతుడి యందు చేరకుండా ఉండడానికి ఉండేటటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి 6 అవలక్షణాలు, 6 శత్రువులు కూడా హిరణ్యకశిపుడిలో ఎంత దారిద్ర్యమైనటువంటి పరిస్థితికి హిరణ్యకశిపుడిలో ఉండి నడిపిస్తాయన్నది ఈ ఘట్టాలు ఎదరఘట్టాలు మనకు చెబుతూ ఉంటాయి. అయితే ఇంకా మనం ప్రహ్లాదుడు, ఆయన పడ్డ కష్టాలు, ఆయన చేసినటువంటి తపస్సు, ఇవన్నీ ఈ ప్రహ్లాదోపాఖ్యానంలో 3 అధ్యాయాలుగా వచ్చి ఉన్నాయి. ఆ 3 అధ్యాయాలలో హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడు ఎంతటి దారుణాలు చేశాడో, ఎంతటి పరమ నీచమైనటువంటి పనులకు ఒడిగట్టాడో, ఇవన్నీ కూడా ఈ ఘట్టంలో వస్తాయి అని వాటినన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి పెట్టినటువంటి కష్టాలని మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, భగవంతుడి పాదపద్మముల చెంత మన మనస్సును నిలిపినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా భగ 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 మండుతున్నటువంటి అగ్నిహోత్రంలో దూది ఎలా కారిపోతుందో అంత సులువుగా భగవంతుడు మనకు ఉండేటటువంటి కష్టాలన్నింటినీ తొలగివేస్తాడు. అందుకోసం ఈ ప్రహ్లాదోపాఖ్యానం మనం తెలుసుకోవాలి. అలాగే అనుహ్లాదస్య హ్లాదస్య ప్రహ్లాదస్యైవ బుద్ధిమాన్ సంహ్లాదస్య మహావీర్య దైత్య వంశ వివర్ధితా. హ్లాదులు బుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాదులు, సంహ్లాదులు అనేటటువంటి వారు మహాపరాక్రమవంతులు, దైత్య వంశాన్ని చక్కగా వృద్ధి పొందించిన వారయ్యారు అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకున్నాం. ఇంకా ఎదరఘట్టంలో పరమాద్భుతమైనటువంటి విశేషణాలతో కూడుకున్న ప్రహ్లాదుని తాలూకా చరిత్ర మనం చెప్పుకొని తరిద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.